వెల్కమ్ సత్యాగ్రహి, నేను శివాని. రేవంత్ ముసుగు తీసేశారు. మొత్తానికి మోదీ లైన్ కి వచ్చేశారు. మోదీ ఏం చెప్తే అదే చేస్తా అని తేల్చేశారు. ఎన్నికలకు ముందు ఎన్నో ముచ్చట్లు చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పుడు వాటన్నిటిని పక్కన పడేశారు. మాది రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పి అదే రైతులను నట్టెట్టా ముంచేసింది. రైతులు పండించిన ప్రతి గింజను కొంటామని చెప్పి ఇప్పుడేమో మాదేం లేదు, కేంద్రం ఎంత కోటా చెప్తే అంతే కొంటామని చేతులెత్తేసింది రేవంత్ ప్రభుత్వం. కేంద్రం కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయకపోతే మేము కొనుగోలు చేసిన వడ్లు, మక్కలు, జొన్నలు, పొద్దుతిరుగుడు ఇత్తులు ఏడబొయ్యాలని నేను అడుగుతున్నా. ప్రభుత్వ ఎన్నికలకు ముందు ఏం చెప్పింది, రైతులను ఎలా మోసం చేసింది, అసలు సచివాలయంలో జరిగిన ఆ ఇన్ఫార్మల్ క్యాబినెట్ భేటీలో ఏం జరిగింది, ప్రభుత్వ నిర్ణయాల వల్ల తెలంగాణలో ఉన్న లక్షలాది మంది రైతులకు ఎలాంటి నష్టం జరగబోతోంది, ఈ పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్ కట్ గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు వాచ్ చేయండి. తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యంగా అన్నదాతల గుండెల్లో గుబులు రేపే ఒక సంచలన వార్త మాది రైతు సంక్షేమ ప్రభుత్వం. రైతులు పండించిన ప్రతి గింజను చివరి గింజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది అంటూ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి నిన్న మొన్నటి వరకు ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్ సర్కార్ ఇప్పుడు ఊహించని రీతిలో అన్నదాతల నెత్తిన పిడుగు వేసింది. పంటల కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం తరపున సొంతగా పంటలు కొనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ధాన్యం, మొక్కజొన్న, జొన్న, కందులు, పెసర్లు ఇలా పంట ఏదైనా సరే కేంద్ర ప్రభుత్వం ఎంత కోటా ఇస్తే, ఎంత కొనాలని చెబితే అంతే కొంటామని, అంతకు మించి ఒక్క గింజ కూడా ఎక్కువ కొనే బాధ్యత తమది కాదని కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసింది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఒక ఇన్ఫార్మల్ క్యాబినెట్ భేటీ జరిగింది. అయితే ఈ భేటీ ముగిసిన తర్వాత వెలువడిన నిర్ణయాలు మాత్రం రాజకీయ వర్గాలతో పాటు రైతాంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇప్పటి వరకు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు తెలంగాణలో పంటల కొనుగోలు బాధ్యతను కేసీఆర్ సర్కారే చూసుకునేది. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎక్కడికక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేది. చివరికి కరోనా వంటి విపత్కర సమయంలో కూడా అన్నదాతలకు అండగా నిలిచింది కేసీఆర్ సర్కార్. కానీ ఈ కేబినెట్ భేటీలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రం రైతులను నట్టేటా ముంచేలా ఉంది. ఎన్నికలకు ముందు ఎన్నో మాయమాటలు చెప్పి రైతుల కోసమే తాము బరిలో నిలిచినట్లు బిల్డప్ ఇచ్చి ఇప్పుడు తమకేమీ బాధ్యత లేదన్నట్టుగా వ్యవహరించడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పంటల కొనుగోళ్ల భారాన్ని పూర్తిగా కేంద్రంపైకి నెట్టేసే వ్యూహాన్ని అమలు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించడంపై రైతన్నలు భగ్గుమంటున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటా మేరకే రాష్ట్రాల్లో కొనుగోళ్లు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్పేశారు. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? కేంద్రం ఒకవేళ 1,00,000 టన్నులు కొనాలని చెప్తే రాష్ట్రంలో 2 లక్షల టన్నుల పంట పండినా కూడా మిగిలిన ఆ 1,00,000 టన్నుల పంటను రాష్ట్ర ప్రభుత్వం అస్సలు ముట్టుకోదు. దీనిపైన ఇప్పుడు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రం ఎంత చెబితే అంతకంటే ఒక్క గింజ కూడా ఎక్కువ కొనబోమని మంత్రి చెప్పిన మాటలు కాంగ్రెస్ ను నమ్ముకొని ఓట్లేసిన రైతుల గుండెల్లో గుణపల్లా గుచ్చుకుంటున్నాయి. తాము అధికారంలోకి వస్తే రైతులకు అండగా ఉంటామని చెప్పి ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవడం ఏంటని విపక్షాలు సైతం ప్రశ్నిస్తున్నాయి. సరే, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో రైతులకు వచ్చే నష్టం ఏంటి? ఒకసారి ప్రాక్టికల్ గా ఆలోచిద్దాం. తెలంగాణలో ధాన్యం, మొక్కజొన్న, జొన్నలు, పెసర్లు, కందులు లాంటి పంటలు భారీగా పండుతాయి. ప్రకృతి సహకరించి పంటలు బాగా పండినప్పుడు మార్కెట్లోకి ఒక్కసారిగా సరుకు వస్తుంది. అలాంటి సమయంలో కేంద్రం విధించిన కోటా అయిపోయాక మిగిలిన పంటను రైతులు ఎక్కడికి తీసుకెళ్లాలి? ప్రభుత్వం గనుక చేతులు ఎత్తేస్తే మార్కెట్లో దళారులు, ప్రైవేట్ వ్యాపారులు రాజ్యమెలుతారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోతే దళారులు చెప్పిందే రేటు, మద్దతు ధర కంటే సగం ధరకు అడిగినా రైతు విధి లేక అమ్ముకోవాల్సి వస్తోంది. ఎందుకంటే పంటను దాచుకోవడానికి కోల్డ్ స్టోరేజ్లు లేవు, అప్పులు తీర్చాలనే ఒత్తిడి ఉంటుంది. చివరికి కష్టపడి పండించిన అన్నదాత నష్టపోయి దళారులు కోటీశ్వరులయ్యే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ సర్కార్ తీసుకున్న ఈ ఒక్క నిర్ణయం వల్ల రాబోయే రోజుల్లో మార్కెట్ యార్డుల్లో రైతుల అర్ధనాదాలు వినపడటం ఖాయంగా కనిపిస్తోంది. పంటల కొనుగోలు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలకు అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో కూడా భవిష్యత్తు పంటల కొనుగోళ్లు ఉంటాయి. అసలు కేంద్రం ఎంత కొంటుందో కూడా తెలియాలి కదా. దాని గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం.
కేంద్రం ఎప్పుడైనా ధాన్యాన్ని ఒక లిమిట్ వరకే కొంటోంది. రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ధాన్యంలో 3వ వంతు మాత్రమే కొంటోంది. ఇక పెసర్లు, కందులు, జొన్నలు, సన్ఫ్లవర్, సోయాబీన్ వంటి పంటలను మొత్తం ఉత్పత్తిలో 25% మాత్రమే కొనుగోలు చేస్తుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి అవసరం ఉండి పంట ఎక్కువగా ఉంటే మరో 5 నుంచి 10% వరకు కొనుగోళ్లకు అనుమతిస్తుంది. ఇది కూడా అన్ని పంటలకు వర్తించదు. కొన్ని పంటలను మాత్రమే కొనే కేంద్రం మక్కలను అయితే అస్సలు కొనుగోలే చేయదు. ఎంతైనా ఉత్పత్తి కానీ ఆ పంట నుంచి ఒక్క గింజ కూడా కొనదు సెంట్రల్ గవర్నమెంట్. మరి ఆ పంటను ఏం చేయాలి? రాష్ట్రం కూడా పట్టించుకోకపోతే మక్కలను పండించిన రైతన్నల పరిస్థితి ఏంటి? ఇదే గత కేసీఆర్ సర్కార్ అయితే రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా వారు పండించిన పంటనంతా కొనేది. అందుకే ప్రస్తుతం ఏ రైతును కదిలించినా రేవంత్ సర్కార్ను తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన రైతు భరోసా హామీల అమలుపై ఇప్పటికే రాష్ట్రంలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. ఇప్పుడు వీటికి తోడు పంటలు కొనే ప్రసక్తే లేదు, అంతా కేంద్రమే చూసుకోవాలి అంటూ కాంగ్రెస్ సర్కార్ కాడెత్తేయడం తెలంగాణ వ్యవసాయ రంగాన్ని కోలుకోలేని దెబ్బతీసేలా ఉందనేది నిపుణుల మాట. ఒకవైపు రైతు సంక్షేమ ప్రభుత్వం అని చెప్పుకుంటూనే మరోవైపు రైతులను దళార్ల చేతుల్లోకి నెట్టేయడం ఎంతవరకు న్యాయమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం కోటాలకే పరిమితం కావాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై మీరేమంటారు? రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం సరైనదేనా? దీనివల్ల రైతులకు న్యాయం జరుగుతుందా లేక అన్యాయం జరుగుతుందా? మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.